హరీష్ అన్న పెట్టిందే రూల్స్. ఆయన పట్టిన కుందేలకి మూడే కాళ్ళన్నట్టు ఆయన రూల్స్ ఆయనవే. షో రూల్స్ తో ఆయనకు సంబంధమే లేదు. అసలు ఈ షో చూస్తుంటే సేమ్ బిగ్ బాస్ లానే ఉంది. సేమ్ గొడవలు, సేమ్ టాస్క్, సేమ్ కెమెరాస్. వెల్కమ్ టు మై ఛానల్ డ్రామాటిక్. ఈ రోజు మన ప్రేమ్ గురు కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. ద హార్ట్ హెవీ కాన్సెప్ట్. మళ్ళీ కొత్త కాన్సెప్ట్. మీ లైఫ్ లో ఇదే లాస్ట్ డే అయితే మీ పార్ట్నర్ కి ఏం చెప్తారు? అంటే అది దానికి హరీష్ అనే బ్లాస్ట్. ఇంత అందంగా పోతున్న ఎపిసోడ్ లో దిష్టి చుక్కలాగా మొత్తం పాడు చేస్తాడు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, ఆయన లాజిక్ ఏంటంటే, నేను అర్ధనారీశ్వరిని, నా పార్ట్నర్ నాలో సగం. లాస్ట్ డే గురించి నేను ఎందుకు ఆలోచించాలి? అసలు క్వశ్చన్ ఏంటి? నాకు బీపీ వస్తుంది. దేవుడు వచ్చినా యుద్ధం చేస్తా అనడం, ఇదంతా చూస్తుంటే ఆడియన్స్ కి రియాక్షన్ కొంచెం ఓవరా, లేక చాలా ఓవరా, లేక టూ మచ్చా, అలా డౌట్ రాక మానదు. స్క్రీన్ స్పేస్ కోసం ఇలా ట్రై చేస్తున్నాడా అని అనిపించచ్చు. మళ్ళీ కొత్త కాన్సెప్ట్. ఇక సిద్ధు సోనియా వీళ్ళు కామెడీ చేసుకుంటూ నిబ్బా నిబ్బి డైలాగ్ వేసుకున్నా చూసే వాళ్ళకి మాత్రం చాలా బాగుంది. ఇక మహేష్ శాండ్రా, మహేష్ పాపను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే శాండ్రా మాత్రం ఫైర్ బ్రాండ్. చాలా చిన్న విషయాలకి గొడవ పడుతూ ఉంది. నాకు నిద్ర ముఖ్యం, ఎవరేమనుకున్నా నాకు అనవసరం అని లోపలికి వెళ్ళిపోవడం. వీళ్ళ బాండింగ్ లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టే అనిపిస్తుంది. మరోపక్క వాసంతి అండ్ కళ్యాణ్ అందరితో కలిసిపోతున్నాడు, కానీ వాసంతి మాత్రం లోన్లీగా ఫీల్ అవుతూ థర్డ్ పర్సన్ వచ్చి కళ్యాణ్ నిన్ను పట్టించుకోవట్లేదు చూడు అని ఇంజెక్ట్ చేస్తే అది మైండ్ లో ఉండిపోయి టాస్క్ సరిగ్గా ఆడట్లేదు. కమ్యూనికేషన్ గ్యాప్ పీక్స్ లో ఉంది. ఇక ప్రియాంక శివ్ తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ నాన్న గురించి చెప్పి ఎమోషనల్ చేశాడు అందరినీ. వినడానికి కొంచెం బరువుగా ఉన్నా చూసే వాళ్ళకి మాత్రం చాలా వార్మ్ గా, హార్ట్ టచింగ్ గా అనిపించింది. మగవాళ్ళు వాళ్ళ బిజీ లైఫ్ లో షేర్ చేసుకోలేని ప్రేమ విషయాలు ఈ ఒక్క ఛాన్స్ తో బయట పెట్టారు.